మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రణాళిక టీవీ వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో మనము ప్రత్యేకంగా ఒక అంశంతో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుదాం. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమారుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మాకు లోక పాపమును మోసుకుని పోయే గొర్రె పిల్లగా మా తరపు వధించి ఆయన రక్తంలో మమ్మల్ని పరిశుద్ధపరిచి ఈ లోకంలో నీ కొరకు ఆయన మమ్మల్ని ప్రత్యేకించుకొని అయాదిగో ప్రభా రాజులైన యాదవ సమూహముగా నయనాయుడు ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఈ లోకంలో మమ్మల్ని మీ కృప చేత ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు. అది మా గొప్పతనం బట్టి కానీ మా నీతి క్రియను బట్టి కాదు కానీ నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు. మీరు ఇచ్చినటువంటి రక్షణ లోకంలో ఉన్నటువంటి అనేక మంది చీకటిలోనూ అజ్ఞానంలోనూ ఉన్నటువంటి ప్రజలకు ఈ వాక్యపు వెలుగును అందించడం వరకు మేము ప్రయాసపడుతూ ఆయా రీతిగా సువార్తను ప్రకటిస్తూ ఇలాగన నాయన ప్రభు టీవీ ప్రకటన ద్వారా ఈ నామాన్ని ప్రకటించేటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో కొద్ది విషయాలను బట్టి మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు తోడై ఉండమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మనం చూసినట్లయితే ఈనాడు అనేకుల ఆత్మీయ జీవితాలను పాడు చేసేటువంటి కొన్ని అలవాట్లను లేకపోతే కొన్ని లక్షణాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. వాక్యం చదివినట్లయితే కనుక ఈరోజు సమాజంలో ఆయా రీతిలుగా మరి యువత కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆయా రీతిలుగా దుర్వ్యసనాల చేత మరి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాము. సమాజంలో ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని లక్షణాలు మనుషుల జీవితాలని, మనుషుల ఆత్మీయ జీవితాలను పాడు చేస్తూ వస్తున్నాయి. గమనించినట్లయితే వాక్యంలో నుంచి మొట్టమొదట మనం చూస్తే మద్యపానం అనేది ఎంతో భయంకరమైనటువంటి మరి మహమ్మారిగా ఉండి అనేకుల జీవితాలను, అనేకుల ఆత్మీయ జీవితాలను పాడు చేస్తూ వస్తుంది. బైబిల్ గ్రంథంలో కూడా ఈ మద్యపానం గురించి, మద్యపానం చేసేవారిని గురించి అనేకమైనటువంటి విషయాలు మరి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తూ వచ్చారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు ఇలాగ మనం వాక్యము చదవగలము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనందరం కలిసి ఈ సమయంలో చదువుదాము. ప్రియులారా, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మద్యముతో మత్తులై ఉండకూడదు అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఉదాహరణగా మనం చూస్తే ఈరోజు మద్యం అనేది ఆహారం కాదు, కాకపోయినా దానిని అనేక మంది దానికి లోనైపోయి, మద్యపానానికి లోనైపోయి తమ శరీరాలను పాడు చేసుకుంటున్నారు, మా కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. అలాగనే సంసార జీవితాల్లో కూడా ఈరోజు అనేకమైనటువంటి అల్లర్లు, గొడవలు జరిగేటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉంది. 55వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు, దప్పిగొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోగులు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోగులు లేకపోయినను ఏమీ ఇయ్యకై ద్రాక్ష రసమును పాలను కొని ఆహారము కాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు. సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు ఏర్పరచుదురు. నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థములను గుర్తించుడి. మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. పిల్లరా, ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మరి ఆహారం దాని కొరకు, కాని దాని కొరకు ఎందుకు మీరు రోకలిచ్చి మీరు కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు? అది భోజనం కాదు కదా. కాబట్టి ఏం చేయమని చెప్తున్నాడు? రోకలు లేకపోయినను, ఏమీ ఇయ్యకపోయినను
ద్రాక్షారసమును పాలను కొనుడి అంటున్నాడు. ఏంటా ద్రాక్షారసం అనేటువంటి పాలంటే దేవుని యొక్క వాక్యమును మనం కొని దాన్ని భుజించాలని దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది మద్యము మనిషికి సంతోషాన్ని సంతృప్తిని కలుగజేయదు, కానీ ఇక్కడ దేవుని యొక్క ఆహారమైనటువంటి దేవుని మాటలు అయితే ఏం చేస్తూ ఉందండి, సంతృష్టి కలుగజేస్తూ ఉంది, సంతృష్టి కలుగజేస్తూ ఉంది. యేసు ప్రభువారిని మరి సాతాను శోధించినప్పుడు నీవు ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తినమన్నప్పుడు యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు సాతానుతో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నుండి వచ్చే మాట వలన జీవిస్తాడని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో చెప్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, మద్యముతో మత్తులయ్యింది. ఆ మద్యము మనుషుల్ని ఏం చేస్తుందంటే అది మత్తులో ముంచి వారు తూలిపడుటకు, జారిపడుటకు, సమాజంలో హేళన చేయబడుటకు ఆ మద్యము అనేది ఈనాడు సమాజంలో అనేక మందిని అవహేళన పాలు చేస్తూ దేవుని బిడ్డలను దూషణ పాలు చేస్తుంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాము. కాబట్టి పరమగీతంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది. పరమగీతంలో 7వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, పరమగీతంలో 7వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసం వలె ఉన్నది, అతి శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయములు. అంటే మన నోటి నుండా ఏం రావాలి అని చెప్పేసి షోలమైతే కోరుకుందంటే దేవుని మాటలతో నిండి ఉండవలసినటువంటి మన నోరు, మన దేహము అది మత్తు చేత నిండి ఉన్న కారణం చేత దేవుని దూషించడం, దేవునికి అవమానం కలిగజేసే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయని ఇక్కడ షోలమితి మనకి తెలియజేస్తూ ఉంది. అదే మనము ఆదికాండంలో 19వ అధ్యాయంలో 32, 35 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ లోతు కుమార్తెలు మరి మద్యంతో నిండిన వారై మద్యం తాగినటువంటి మత్తులు తన తండ్రితోనే వాళ్ళు మరి శయనించి దేవుని గుణతను తెచ్చుకున్నటువంటి జనాంగానికి వాళ్ళు మూల పురుషులుగా ఉన్నారు. కాబట్టి మద్యం అనేది చాలా భయంకరమైనటువంటి, మద్యపానం అనేది చాలా భయంకరమైనటువంటి అలవాటు. దాని నుండి మనము విముక్తి చెంది దేవుని వాక్యాన్ని చేత మన హృదయాలను, మన జీవితాన్ని నింపుకోవాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది. అయితే చివరిగా మనము ఎలా ఉండాలని వాక్యం తెలియజేస్తుందంటే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే ఇలాగ రాయబడి ఉంది. అక్కడ పౌలు గారు ఇట్లాగ రోమా సంఘాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, వాక్యం చదువుతాం, మనం అందరూ కలిసి వాక్యం చదువుదాం. 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన పాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పకట యందు నడుచున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము అంటూ ఉంటుంది. దేవుని పిల్లలమైనటువంటి మనము ఒక క్రమాన్ని, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని నడిచి సమాజానికి మనము సాక్షులుగా జీవించాలి తప్ప మనము మరి మత్తుతో, అల్లరితో, అలాగనే అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో, కామ విలాసముల చేతను, పోకిరి చేష్టల చేతను మనము కలహాలతోనూ మత్సరంతోనూ నిండి ఉండకూడదని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే, మొదటిది మద్యపానం అయితే, రెండవది ధనాపేక్ష, ధనాశ. దేవుని బిడ్డలారా, మరి ధనాపేక్ష అనేది చాలా భయంకరమైంది. ఇది కూడా మరి సమాజంలో ఉన్నటువంటి మరి దేవుని పిల్లలను, అలాగనే సమాజంలో, లోకంలో ఉన్నటువంటి అనేక మందిని మరి ఈ ధనాశతో, ధనాపేక్షతో సాతానుడు అనేకులను నరకానికి పంపిస్తూ వస్తున్నాడు. మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం నుండి సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము మనం 28వ వచనాన్ని చదివినప్పుడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధునందునని ఇక్కడ సొలొమోను సామెతల గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ధనమే శాశ్వతం, అన్నిటికీ అది ధనమే మూలం అని చెప్పుకుని బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కడుపే వారికి దేవుడిగా, ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి సంపాదించుకుందాం, ఏమి ధరించుకుందాం అని చెప్పుకునేటువంటి మనుషులతో నిండిపోయినటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఇలా
మనం గమనించినట్లయితే ఈరోజు ధనాపేక్షతోటి ప్రజలు ఎంత కఠినంగా క్రూరంగా మారిపోతూ ఉన్నారంటే మనం సమాజంలో మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి దృష్టాంతాలు కూడా బైబిల్ గ్రంథంలో మనకి ఇక్కడ కనబడతా ఉన్నాం. చూడండి, మరి ధనాపేక్ష, మరి చూడండి ఇక్కడ సొలొమోను ఏమని చెప్తున్నాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అనే మాట చెప్తున్నాడు. నీతిమంతులు శిబిరాల వలె వృద్ధి పొందుతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ ధనం జోలికి పోవద్దని చెప్పేసి అనేకమైనటువంటి దృష్టాంతాలు మనకి కనబడుతూ ఉన్నాయి. వాక్యంలో ఇలాగిన మనకి మరొక వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు కీర్తన గ్రంథంలో చూడండి 52వ అధ్యాయము, కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదివినప్పుడు ఇక్కడ దావీదు ఇలాగ రాస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మకి ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూసి నవ్వుదురు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నేను ఎలా ఉన్నానని చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మకించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, తన ధన సమృద్ధి యందు నమ్మకించేవాడు ఒక దినాన ఆ డబ్బు అన్యాయం చేత వచ్చినటువంటి ఆ సొమ్ము రెక్కలు వచ్చి ఎదురుపోతుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక దినాన ఆ అన్యాయం చేత వచ్చినటువంటి ఆ ధనము ఎగిరిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ప్రజలందరూ కూడా మరి అతన్ని హేళన చేసే పరిస్థితి కనపడతా ఉంది. లోకంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. అనేక మంది మన కళ్ళ ముందు పుట్టగొడుగులాగా డబ్బు సంపాదించి పెడుతూ ఉంటారు. వాళ్ళు మనం చూస్తుండగానే కనుమరుగైపోయి అంతా పోగొట్టుకుని వాళ్ళు మళ్ళీ మన కంటికి కనపడినటువంటి పరిస్థితులు మనం లోకంలో ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ధనము మనిషిని పాడు చేస్తుందే తప్ప అది మనకు మేలు చేయదు. మనకు కావలసినటువంటి ధనము, మనకు కావలసినటువంటి ఆహారం, మనకు ఎంత కావాలో ఏమి కావాలో సమస్తమైనటువంటి దేవుడు మనకు సమస్తాన్ని ముందుగానే మన కోసం సిద్ధపరిచాడు. అయితే కొంతమంది ధనాన్ని నమ్ముకుని కేవలం డబ్బు సంపాదించడమే వారి యొక్క ధ్యేయంగా ఎంచుకుని ఈరోజు అనేక మంది మరి ధన మోసం చేత తన జీవితాలు పాటు చేసుకునే వాడిని మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరిగా మనం చూసినట్లయితే కనుక కీర్తన గ్రంథంలో 62వ అధ్యాయంలో 10వ వచనంలో మళ్ళా దావీదు ఏమంటున్నాడంటే, బలాత్కారమందు నమ్మకించుకుడి, దోచుకునుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అంటా ఉన్నాడు. ఒకవేళ డబ్బు వచ్చినా ఆ డబ్బును బట్టి అతిశయించకూడదు. ఒకవేళ మరి ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా దాన్ని బట్టి అతిశయించకూడదు. దేవా నువ్వు నాకు ఇచ్చావు, ఎంతవరకు నీకు స్తోత్రం అని దేవుని మహిమపరిస్తే దేవుడు అంతకంతకంటే ఎక్కువ ఇస్తాడు. కానీ ఇచ్చిన దానిని బట్టి గర్వించి నేను సంపాదించాను, నేను చేశాను, ఇదంతా నాది అని మరి నెబుకద్నెజరు ఏ విధంగా అయితే గర్వించాడో హృదయం అన్న మనసులో, మరి నెబుకద్నెజరు జీవితాన్ని మనకు తెలుసు. మరి ఒక రాత్రిలోనే రాజ్యమంతట్లో మరి తిరుగుబాటు వచ్చి ఏమైపోయాడంటే తన రాజ్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ధనము ఒకవేళ మనకి హెచ్చుగా ఉన్నప్పటికీ దాని మీద లక్ష్యం ఉంచకూడదు. మనం ఉంచవలసింది దేవుని మీదే మన మనసు ఉంచాలి. మనం లక్ష్యం ఉంచవలసింది దేవునిపైనే అనే విషయాన్ని ఇక్కడ దేవుడు ఈరోజు మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే అపోస్తలుగా అప్పుడు అపోస్తలుగా పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, మొదటి పత్రిక అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. ధనము కీడుకు పాడు చేయటానికి, మోసం చేయటానికి తప్ప అది ఆశీర్వాదంగా ఉంచడానికి కాదు. కాబట్టి ప్రియులారా, మరి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని మనము ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మరి విషయాల్లో మెలకువగా ఉండి
మన ఆత్మీయ జీవితాన్ని మరి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అనేకమైన సంగతులు మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది మరి వ్యభిచారం. అలాగనే దాని గురించి మనం వాక్యంలో చూస్తే కనుక కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము మరి 13 నుంచి 20 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఎంతో భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి. అంతేకాదు సోమరితనం. ఈరోజు సోమరితనం వల్ల కూడా మరి మనం చూసినట్లయితే అనేక మంది ఆత్మీయ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అలాగనే కోపము అలాగనే గర్వము, అసూయ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినము మరి నరకానికి తీసుకెళ్తూ ఉంది, దేవునికి దూరంగా తీసుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఈ లోక సంబంధమైనటువంటి మరి వ్యవహారాల్లో మనము మునిగి ఉండకుండా దేవుని యొక్క వాక్యం యందు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మాటకు విధేయత చూపిస్తూ, దేవుడు ఏదైతే మనకు అప్పగించాడో దానిపైన మనము మాదిరిగా ఉంటూ, దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి విశ్వాసము, నిజమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి దేవుని సంతోషపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉంటే భూమి మీద దేవుడు మన సంతానాన్ని ఆస్వాదిస్తాడు. పరలోకమందు ఆయన సిద్ధపరిచినటువంటి ఆయా పరలోక పట్టణాన్ని మన కోసం ఆయన సిద్ధపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి నమ్మకస్తులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. 106వ కీర్తనలో చెప్పబడినటువంటి ప్రకారముగా, 101వ కీర్తన 6వ వచనంలో చెప్పబడినటువంటి ప్రకారముగా నమ్మకస్తులే దేవుని యొక్క రాజ్యంలో, దేవుని ఇంట్లో ఉంటారు. కాబట్టి మనం నమ్మకంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ సమయమందు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సందేశం బట్టి వందనాలు. ఈరోజు సమాజాన్ని పాడు చేస్తున్నటువంటి నాయన అనేకమైనటువంటి దుర్వ్యసనాల్లో నాయన సమాజము, సంఘము చిక్కుకొని ఎంతగానో ఇదిగో ప్రభా నీకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రాముఖ్యంగా మేము చూసినప్పుడు నేడు సమాజాన్ని ఈ ధనాపేక్ష, ఇదిగో ప్రభునైన వ్యభిచారము, మోసము, అసూయ, కక్షలు ఇవన్నీ కూడా నీ నుండి నీ ప్రజలను దూరం చేసి సాతానులకు విధించబడినటువంటి శిక్షా విధికి లోనవుతున్నారు. కాబట్టి అట్టి వ్యసనాలకు దూరంగా ఉండి మీ యందు భయభక్తులు కలిగి జీవించమని ఈరోజు మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు నాయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో అడుగుతున్నాము పరలోకపు తండ్రి. అందరికీ వందనాలు. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. యెహోవా నీ నామము ఎంతో బలమైనది.